2026కి మీరేం మార్చాలనుకుంటున్నారు? అంటే ఈ ఇయర్ వచ్చింది కదా! లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఏదో చేసాం అయిపోయింది. ఓకే. అప్పుడు మన చేతిలో లేనిది ఇప్పుడు మన చేతిలో ఉంది కదా! ఏం చేద్దాం అనుకుంటున్నారు? లైఫ్ ఎప్పుడు బోరింగ్‌గానేనా? ఇప్పుడేమైనా మారుద్దాం అనుకుంటున్నారా? 2025, 24, 23, 22, 21 ఓకే. ఏదో చేసాం మన చేతిలో లేనిది అయిపోయింది. మనకు తెలుసో తెలియకో తప్పు చేసుంటాం, లేదా ఒప్పు చేసుంటాం. ఏదో సంథింగ్ మంచి చేస్తే ఓకే. చెడు చేశామనుకో మనకి తెలుసుకొని ఇయర్ ఏం చేశామో అని తెలుసుకొని అది మంచి అయితే ఓకే. అప్డేట్ చేసుకోండి. ఒకవేళ చెడు అయితే అక్కడితోనే ఆపేయండి. ఈ 26కి మీరు మొత్తం మారిపోయాలి. ఇప్పుడు వరకు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని మ్యూట్ వేసేసుకోండి. ఇక అంతే. మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయొద్దు. ఒక్కసారి చేసిన తప్పు మనకు తెలుసో తెలియక జరిగిపోయిన తప్పుని మనం ఏం చేయలేం. మళ్ళీ అదే తప్పుని మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు. నిజంగా. ఒకవేళ చేశావు అంటే అది ఖచ్చితంగా నీకు తెలిసి చేసిన తప్పే. సరేలే ఇప్పుడు వరకు మనం ఎలా మోటివేట్ చేసుకునే మాటలు చెప్తున్నాం అనుకున్నాం కానీ ఏదో ఒకటిలే కానీ అమ్మాయిలు లంగావని కట్టుకొని ఎయిర్ లూజ్ చేసి చూడండి. లాంగ్ హెయిర్ అనుకోండి ఎయిర్ లూజ్ చేయండి. స్మాల్ హెయిర్ అనుకోండి ఏం చేస్తారంటే ఇప్పుడు పైనుంచి అల్లిక వస్తుంది. అల్లికలో పువ్వులు పెట్టేది ఒకటి వస్తుందన్నమాట. అది ఫ్యాన్సీ షాప్లోనే దొరుకుతుంది. అక్కడక్కడ పెడతా ఉండండి. అంతేగాని స్మాల్ హెయిర్ వాళ్ళు అస్సలే లూజ్ చేయొద్దు. ఇంకా బిగ్ హెయిర్ వాళ్ళు ఉంటారు చూసావా, నాగరం అంటారు. చిన్న ఫ్లక్కర్ పెట్టేసి హెయిర్ లూజ్ చేసేస్తే చాలా అందంగా ఉంటుంది. అంటే కొంచెం హెయిర్ ముందుకి కొంచెం వెనక్కి అట్లా ఉంచినా బాగుంటుంది. లేదా అల్లేసి వేసేసి పువ్వులు పెట్టైనా ఓల్డ్ కదా. ఇక స్మాల్ హెయిర్ ఉంటుంది చూసారా, వాళ్ళు మట్టుగా అల్లి వేసుకొని పూలు పెట్టుకోండి. కొంచెం లుకింగ్ చాలా బాగుంటుంది. చాలామంది లంగావోణీలు వేసుకునేటప్పుడు చూస్తున్నా, బట్ వాళ్ళు లంగావోణి పర్ఫెక్ట్ అబ్బా. మ్యారేజ్ బిఫోర్ అసలు లంగావోణి పర్ఫెక్ట్. సారీస్ అంటే ఎట్లనో తప్పది, జడేసుకొని పూలు వేసుకోవాలి, అది పక్కన పెట్టు. హాఫ్ శారీస్లో ఉండే అందమే వేరు తెలుసా. రియల్లీ లుకింగ్ ఎంతమంది ఉంటే అంతమంది మనల్నే చూస్తారు. ఎందుకో తెలియదు. వాళ్ళు చిన్న ఏజ్ గుర్తొస్తుందో లేదంటే వాళ్ళ మిడిల్ ఏజ్ వాళ్ళో లేకపోతే ముసలోళ్ళో చూస్తున్నారు అంటే మేము ఆ టైంలో ఇలా వేసుకున్నాము అందుకని మేము ఇంత అందంగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఈ పిల్లని చూస్తే గుర్తొచ్చిందని మనల్ని చూస్తారు చూడు. అసలు ఆ చూపు చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు కదా. ఎంత ముద్దొస్తారో అసలు లంగా ఓణీలో అమ్మాయిలు మట్టిగా. మేము వేసుకున్నాకే అంత అందం వస్తుందో లేకపోతే అది వేసుకోవడం వల్ల మాకు అందం వస్తుందో తెలియదు కానీ హాఫ్ సారీలో మట్టిగా బాగా సూపర్ ఉంటాం తెలుసా. రియల్లీ బాగుంటాం. ఇలా జీన్స్ వేసుకున్నా ఎయిర్ లూజ్ చేసేయండి అబ్బా. లేదంటే పోనీటెల్ వేయండి, పై వరకు కట్టండి, ఏం కాదు. లేదంటే ఏం చేస్తారంటే కీర్తి సురేష్ వేసుకుంటారు చూసారా, పైకల్లా ఇలా పైన పెట్టేసి పైన ముడి పెట్టేసి చిన్న ఫ్లక్కర్ లాగా పెట్టేస్తుందా, లేకపోతే ఏంటో సిగ పెట్టినట్టు పైన వరకు సిగ పెట్టి కింద ఎయిర్ లూజ్ చేస్తుంది. అలా అయినా జీన్స్కి బాగుంటుంది. లేదా లాంగ్ హెయిర్ అనుకోండి, అది కూడా బాగానే ఉంటుంది పోనీటల్కి. కానీ చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టొద్దు. పెద్దగా ఉంటాయి చూసారా, 10 రూపీసో 20 రూపీసో ఉంటుంది, బ్లాక్ కలర్లో పెద్దది బండగా ఉంటుంది. అది పెట్టండి, చాలా బాగుంటుంది. కొంతమంది చిన్నదే పెడతారు రబ్బర్ బ్యాండ్, అంత అందం అనిపించదు. సో నేను అట్లా అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ పంజాబ్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఇంటర్ డిగ్రీ వరకు మనం 2 జడలు వేసుకోవచ్చు కదా. 2 జడలు లాంగ్ హెయిర్ వాళ్ళు అయితే శుభ్రంగా 2 జడలు వేసుకొని కింద వరకు చీపురు కట్ అంటారు చూసావా, అట్లా కట్టి వదిలేసేయండి, బాగుంటుంది. నెక్స్ట్ చిన్నపిల్లలకి 2 జడలే అందం. ఇంకా గౌన్లు వేస్తే మట్టుకు 2 జడలే. ఈ బేబీ కట్ అవి ఉంటాయి కదా, అవి బాగుంటాయి మళ్ళీ చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకైతే అయ్యే జీన్స్ వేస్తే పోనీటెల్, హాఫ్ సారీ వేస్తే లాంగ్ హెయిర్ అయితే ఫుల్గా ఎయిర్ లూజ్ చేసేయండి. అంటే చిన్న ఫ్లక్కర్ పెట్టి చిన్న పంకు తీసి లూజ్ చేసేయండి ఎయిర్ అంతా. అదే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందుకి కొంచెం అల్లించేసి నాగరం అల్లేసి కిందేమో ఒక ఫ్యాషన్ కీర్తి సురేష్ తీసుకొచ్చింది. ఏ సినిమాలో అనుకున్నారు, మహేష్ బాబుతో ఒక సినిమా తీసింది కదా,
అమ్మాయి శారీ కట్టుకునేటప్పుడు జడేసుకొని చిన్న చిన్న ఫ్లక్కర్స్ పెట్టుకుంటుంది. ఒకసారి తన్ని చూడండి, ఆ హెయిర్ స్టైల్ బాగుంటుంది స్మాల్ హెయిర్ వాళ్ళకి. అండ్ దానికి తోడు విగ్ ఏదో ఉంటుంది కదా, కింద పెట్టుకోవచ్చు మీరు. కింద పెట్టుకొని పూలు పెట్టుకుంటే స్మాల్ హెయిర్ వాళ్ళకి బాగుంటుంది. బిగ్ హెయిర్ మట్టుగా అట్లా చేయండి, స్మాల్ హెయిర్ వాళ్ళు ఇలా చేయండి. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ వేసే వాళ్ళు అయితే పోనీటెయిలే బాగుంటుంది. అంతే, పఫ్ ఒకటి బాగుండి, పఫ్ కూడా అంత బాగోదు. పోనీటెయిలే నెత్తి పై వరకు వేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. లేదా ఎయిర్ లూజ్ చేసినా బాగానే ఉంటుంది. అది ఎయిర్ లూజ్ అంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలి. ఏదో బర్గ్గా ఉంది వదిలేసామంటే ఇంకా వేస్ట్. అందుకే పోనీటెయిల్ బెస్ట్, బాగుంటుంది. అంతే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ లైఫ్ స్టైల్ మీ ఇష్టం. అండ్ ఎనీవే, వన్స్ అగైన్ 2026కి అందరూ మారుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా మాటలన్నీ విన్నందుకు. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే సౌండ్ తగ్గించుకొని ముగ్గులు వేసుకోండి. నచ్చితే మట్టుగా ఒక లైక్ చేయండి. ఏమైనా బాధ ఉంటే నాతో షేర్ చేయండి, నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ కానిది ఏమైనా ఉంది అంటే, నేను కాకపోయినా కింద కామెంట్ రూపంలో ఎవరో ఒకరు మీకు దానికి సమాధానం చెప్తారు. జస్ట్ ఆస్క్ క్వశ్చన్, మీరు క్వశ్చన్ చేయండి చాలు, ఎవరో ఒకరు దానికి ఆన్సర్ చేస్తారు. 10 ఆన్సర్లో నీకు ఏదో ఒక 2 ఆన్సర్స్ అయినా నచ్చుతాయి కదా. సో ఆ ఆన్సర్కి నీకు సమాధానం దొరికేస్తుంది. అది లవ్, మ్యారేజ్, లేదంటే అక్క చెల్లెళ్ళ బంధము, అన్న చెల్లెళ్ళ బంధము, ఫ్రెండ్షిప్, వాట్ ఆర్ మేబీ ఏదైనా కావచ్చు. తోటికోళ్ళ గొడవ, అత్తమామ గొడవ, ఏదైనా వాట్ ఏదైనా అవ్వచ్చు. మీరు మెసేజ్ చేస్తే నేను ఇలాగే చదివి వాళ్ళకి వినిపిస్తూ ఉంటాను. వాళ్ళు ఏదో ఒక విషయంలో ఒకరి కాకపోయినా ఒకరైనా వింటారు కదా, అందులోని కింద మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన రోజున, నీ స్టోరీ చెప్పిన రోజున కింద మెసేజ్ చేస్తే వాళ్ళు నీకు సమాధానం చెప్తారు. అక్క అట్లా కాదు, లేకపోతే అన్న ఇట్లా కాదు, లేకపోతే లవ్ బ్రేకప్ అయిందా, లేదంటే ఇవన్నీ కామన్ ఈ రోజుల్లోనే అంటారు. లేదా మోసపోయావు అని చెప్పి బయటికి ఎలా రావాలో అని ఏమైనా టిప్స్ చెప్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు ఇలా ఉండాలి అని ఏమీ లేదు, ఎలా ఉన్నా ఓకే. మీరు ఫన్నీగా ఏమైనా షేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా షేర్ చేసుకోవచ్చు. నాకు కింద మెసేజ్ చేస్తే నేను ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీని నేను చదువుతూ ఉంటాను. ఆ చదివిన స్టోరీని ఇక్కడ వినిపిస్తూ ఉంటాను. ఎవరైనా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్స్ పెడతారు, మీకు చెప్తారు. మీరు వెంటనే దానికి స్పందన అవ్వండి. అలాగే ఉండిపోవద్దు, ఏదో సినిమాలో శృతి హాసన్ ఉండిపోయినట్టు. ఒకరు ఒక క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్పారంటే మనం మార్చుకోవాలి. పెద్దలు ఊరికే చెప్పారు, నిజంగా చెప్తున్నా, అనుభవంతో చెప్పిన వాళ్ళు ఎవ్వరి మాట అయినా వినండి. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. అందుకే జాబుల్లోని సీనియారిటీనే తీసుకుంటారు, ఫ్రెషర్స్ని ఎవరు తీసుకోరు. అట్లా అన్నట్టు వాళ్ళకి అది అనుభవం అవుతుంది కాబట్టి మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం విందాం, వాళ్ళు ఏం చెప్పినా విందాం. నేను కూడా వింటా. సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2026 ఆల్మోస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరం కలిసి చేసుకున్న పండుగ ఏదైనా ఉందంటే న్యూ ఇయర్ మట్టిగే. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026కి మీ లైఫ్లో లైఫ్ అంతా బ్రైట్నెస్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్, థ్యాంక్ యూ. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలి.